ముందుగా వనపర్తి మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం, నిన్న మున్సిపల్ చైర్మన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన సందర్భంలో మన వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన తీరును ఈ బీసీ సమాజం ఎప్పుడు కూడా గమనిస్తుందనే విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా ఇక్కడ జరిగిన కుట్ర ఏంటంటే, వనపర్తి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయడమే ప్రధాన ఎజెండాగా ఎంచుకోవడం అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అధినేతగా ఉన్నారో రాహుల్ గాంధీ వైపు ఈ దేశానికి సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్తున్న సందర్భంలో ఈ రాష్ట్ర శ్రేణిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు బీసీల ఎజెండాని, మా పార్టీ ఎజెండాని ఒకవైపు రాష్ట్రంలో చెప్తూ ఉంటే, ఈ జిల్లాలో జరుగుతున్న తీరు ఏంటంటే బీసీలను నమ్మించి మోసం చేసి వాళ్ళ గొంతులు కోయడమే ప్రధానమైన ఎజెండాగా ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారనే విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మా బీసీ ప్రజలు ఓట్లు వేసి ఎంతో కష్టపడి ఒక పూట తిండి తినకుండా కష్టపడి ఈయన ఓట్లు వేసి ఇక్కడి నుంచి స్థానిక ఎమ్మెల్యేగా మెగారెడ్డి గారిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు క్యాబినెట్ హోదాగా ఉన్న మా చిన్నారెడ్డి గారిని కూడా ఇక్కడ నుంచి మా బీసీ ప్రజలే ఓట్లు వేసి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించి ఈరోజు క్యాబినెట్ హోదా తెప్పించడం జరిగింది. ఎన్నో తీరేదయ్యా అంటే, దాదాపు ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో శీలచంద్ర గారిని తీసుకున్నట్లయితే, ఈరోజు అన్నగారి కాంగ్రెస్ తీసుకున్నట్లయితే వాళ్ళ తాత ముత్తాతల కాంచి ఒకటే బ్రాండు కాంగ్రెస్ అంటే తిలచంద్ర అంటే కాంగ్రెస్ అనే పేరుతో ఈ జిల్లాలో ముద్రపడిన వ్యక్తి. పాపం వాళ్ళ ఇంటికి కూడా సమయం ఇవ్వలే, పూర్తి సమయం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా వాళ్ళను నాయకులు చేయడానికి పనిచేసిండు. ఈ సమాజం మొత్తం కూడా గమనించింది. అలాంటి వ్యక్తులను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొంతులు కోస్తుందంటే ఎంత కిరాతమైన నాటకం ఆడుతుందంటే, బీసీ ప్రజలారా మీరంతా గమనించాలి. ఈరోజు మన పార్టీలో ఇదే అన్యాయం మన చంద్ర గారి దగ్గర ఉండొచ్చు. నెక్స్ట్ మన పార్టీలో బీసీ నేతలారా మీ అందరిపైన ఇలాంటి నాటకం ఆల్రెడీ సిద్ధమైంది. మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ కూడా ప్రధాన బాధ్యతలు ఇవ్వకుండా మిమ్మల్ని బానిసంగా చూడాలన్నది వారి ఉద్దేశం కాబట్టి ఆ విధమైన ప్రణాళికతో నడుస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే నిన్న జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో వనపర్తి మున్సిపల్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తూ ఒక ఓసీ నేతకు చైర్మన్ పదవి కట్టబెట్టడం బీసీ సంఘం నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఇది అధికార కాంగ్రెస్ పార్టీకు సేవలు అందిస్తూ వస్తున్న చీలచంద్ర గారికి మాట ఇచ్చి ఎమ్మెల్యే గారు స్వయాన మీకు మున్సిపల్ చైర్మన్ ఇస్తామని వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఈరోజు బీసీలను నమ్మించి గొంతుకొస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నేడు దాన్ని ఆచరణలో మరికాంత ముందుకు తీసుకొస్తూ ఒక బీసీ బిడ్డని ఇన్ని సంవత్సరాల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుగా కాంగ్రెస్ పార్టీ ప్రాణంగా బతుకుతూ బీసీ నేతగా మంచి పేరు పొందిన చంద్ర గారు ఈరోజు కాంగ్రెస్ కోసం ఎమ్మెల్యేగా మెగారెడ్డి గెలవడానికి క్రియాశీలక పాత్ర పోషించిన చంద్ర గారికి స్వయాన గత కొన్ని రోజులుగా వారికి మున్సిపల్ చైర్మన్ కట్టబెడతామని మాట ఇస్తూ ఒక బీసీ బిడ్డకు ఈరోజు తీవ్ర అన్యాయం చేస్తూ ఒక ఓసీ నేతని మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా అతని చేతిలో ఉన్న పదవిని తీసుకుపోయి ఒక ఓసీ నేతకు తమ అగ్రకుల నేతకు ఇచ్చి మా బీసీల పట్ల చిన్న చూపుతో ఈరోజు ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే మెగారెడ్డికి, జిల్లా అధ్యక్షుడు శివసేనారెడ్డి గారికి మేము ఈరోజు సభాముఖంగా బీసీ సంఘం తరఫున హెచ్చరిస్తున్నాము. ఈరోజు మీరు బీసీ అణచివేత, బీసీల బానిసత్వం ఇలాగే కొనసాగించాలని మీరు ఏదైతే కోరుకున్నారో దానికి ఖచ్చితంగా మన నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రతిఘటన ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏంటనేది చూపిస్తాం. మీరు ఎన్ని రోజులుగా ఈ బీసీల పట్ల ఈ అణచివేత ధోరణి చూస్తారని మేము ప్రశ్నిస్తున్నాము. బీసీ సమాజం మొత్తం గమనిస్తుంది. బీసీలు చైతన్యవంతంగా ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని ఉద్యమాలు చేస్తూ వస్తున్నా కూడా మీరు ఇంకా రెడ్డి అగ్రకుల రాజ్యాన్ని నడపాలని చూస్తుండడం
బీసీలని ఎన్ని రోజులైనా కూడా బీసీలను బానిసలుగా చూస్తూ మేము పార్టీలకు కట్టుబడి పార్టీలే ప్రాణంగా పనిచేస్తున్న బీసీ నాయకులకు ప్రతి ఒక్క పార్టీ కూడా చిన్న చూపుగా చూస్తూ మీరే ఎమ్మెల్యే అభ్యర్థులు, మీరే ఎంపీ అభ్యర్థులుగా, సీఎంలుగా, మంత్రులుగా, నామినేట్ పోస్టులు అగ్రకుల రాజ్యాలే మేయంగా వెళ్తున్న మీరు మాకు బీసీలకు ఈ గత సంవత్సరాలు 60 సంవత్సరాల పైగా బీసీలు సేవలు అందిస్తూ పార్టీలకు సేవలు అందిస్తూ ఏ పార్టీ మారకుండా పార్టీనే కుటుంబంగా భావిస్తూ ఉన్న మా బీసీ సోదరులు మీ పార్టీలకు రాజ్యాధికారాలు కట్టబెడుతూ ఉంటే మీరు పైన ఉండి మీరు రాజ్యాధికారం అనుభవిస్తూ మా బీసీలను తొత్తులుగా చూస్తూ మీ రోజు ఇష్టానుసారం మాట వేస్తూ మాట తప్పుతూ మా బీసీల పట్ల చిన్న చూపును చూస్తున్నారు. అయిపోయింది. ఇప్పటికీ చాలా దూరం మీరు నెట్టుకొచ్చారు. ఇకపై మీ ఆటలు అగ్రకుల రాజ్యాల ఆటలు సాగవని మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఈ రోజు వనపర్తి జిల్లాలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. మన జిల్లా అన్న గారికి మేము మాట్లాడుతున్నాం. అన్న, బీసీ సంఘం తరఫున, బీసీ నాయకత్వం తరఫున మీకు ఎల్లవేళ మేము తోడుంటాం. ఎందుకంటే మీలాంటి నాయకత్వం ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు నిజాయితీ నీతితో కూడిన వాళ్ళు దారులు వేరైనా వాళ్ళ బీసీ నాయకులు ఒక్కొక్కరు ఒక పార్టీలో ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక రంగంలో ఉండొచ్చు. కానీ మనదంతా నీతితో కూడుకున్న రాజకీయం చేసే వ్యక్తులు మన బీసీ నాయకులు. మనం అందరం మంచిగా సమాజ సేవ కొరకు ముందుకు వెళ్ళి పనిచేసుకుంటూ వెళ్తే వీళ్ళు అగ్రకుల అధినేతలు మనల్ని అణిచివేస్తూ ఇంకెన్నాళ్ళు ముందుకు వెళ్తారనేది మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఒక్క ప్రధాన పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా మా బీసీ కులానికి చెందిన వారిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క పార్టీ టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఎమ్మెల్యే అభ్యర్థులను బీసీలకు ఇవ్వాలి. లేకపోతే బీసీ అభ్యర్థులను మేము బీసీ సంఘం తరఫున బీసీ అభ్యర్థిని నిలబెట్టుకొని గెలిపించుకుంటామని బీసీ సంఘం తరఫున తెలియజేస్తున్నాము. రాబోయే ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల్లో ఇదే చిన్నసందర్ అన్న గారిని బీసీ నాయకత్వం తరఫున ముందుకుంచి ఎంపీటీసీ జెడ్పీ స్థానాలన్నీ బీసీలకు మీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈరోజు నమ్మించి మా బీసీ నాయకుల్ని మోసం చేశారో మీకు వ్యతిరేకంగా రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీ ఎన్నికల్లో మేము బీసీలను గెలిపించుకొని మా సత్తా చూపిస్తామని ఈ కాంగ్రెస్ జిల్లా నాయకత్వానికి మేము హెచ్చరిస్తూ, అదేవిధంగా ఏదైతే రాబోయే ఎలక్షన్ లో కూడా బీసీ తరఫున నాయకత్వాన్ని ఎవరైతే బీసీ నాయకుని ముందుస్తారో ఆ పార్టీలకి మేము మద్దతు ఇచ్చి మా బీసీ నాయకత్వం తడాకు చూపిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జిల్లా చంద్రశేఖర్ గారికి మేము అందరికి సమీపంగా మా మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై బీసీ, జై బీసీ.